ఇప్పటి వరకు కూడా మనము ప్రతి ఒక్క బ్రాంచ్ మేనేజర్ తో మాట్లాడాము. అసలు యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి, మార్వాడి యూనివర్సిటీని, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకుంటే అసలు ఏంటి అనేది ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అందుకని కొంతమంది స్టూడెంట్స్ ని గ్యాదర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విందాం, పదండి. హాయ్ రా. హాయ్ మ్యామ్. నీ పేరు? జూహి. జూహి, కొత్తగా ఉంది పేరు. నైస్ నేమ్ యాక్చువల్ గా. Thank you, ఎక్కడి నుంచి వచ్చావు? గిద్దలూరు ప్రకాశం డిస్టిక్. గిద్దలూరు ప్రకాశం డిస్టిక్. ఓకే. మామూలుగా ప్రతి ఒక్క పేరెంట్లో కూడా హాస్టల్లో పిల్లల్ని పంపించాలి అంటే చాలా చాలా భయాలు ఉంటాయి పిల్లల్లో కూడా. హాస్టల్లో ఎలా ఉంటుంది ఏంటి, ఫ్రెండ్స్తో అంటే ఒక రూమ్ని షేర్ చేసుకోవాలి, ఇలాంటి చాలా చాలా థాట్స్ ఉంటాయి. ఏంటి, నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా హాస్టల్ లైఫ్ని, దాని గురించి. హాస్టల్ లైఫ్ చాలా బాగుంది, మార్వాడిలో ఇంకా బాగుంది. నిన్ను అడిగితే గనక హాస్టల్లో ఉండొచ్చా లేదంటే డే స్కాలర్ లాగా వెళ్ళొచ్చా అని అంటే నువ్వేం సజెషన్స్ ఇస్తావు? హాస్టల్లోనే ఉండమచ్చు. చెప్తావా? హాస్టల్లోనే బాగుంది మ్యామ్. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378, 9059052379. మరి హాస్టల్లో ఫుడ్ విషయాలు మాత్రం నేను తనని అడగలేదు. నిజంగా హాస్టల్ ఫుడ్ అనగానే అబ్బో అనిపిస్తుంది. అమ్మా హాస్టల్ ఫుడ్, అదే పప్పు, అదే వంకాయ, లేకపోతే అలా బోర్ ఐటమ్స్ ఎలా ఉంటుంది హాస్టల్ ఫుడ్? అట్లానేం లేదు, అంటే వీక్ లో ఒక్కో డేకి ఒక్కో స్పెషల్ ఉంటుంది. స్వీట్స్ అట్లా చేస్తుంటారు. ట్యూస్డే గులాబ్ జామున్ స్పెషల్, అట్లా స్పెషల్ పెడుతుంటారు. ఓకే, టేస్ట్ బాగుంటుంది. అంటే రొటీన్ గా కాకుండా మార్చి ఫుడ్ చేయటం, మార్చి క్వాలిటీ, టేస్ట్ అన్ని బాగుంటాయి. నార్మల్ సౌత్ మెస్ ఉంటుంది, నార్త్ మెస్ ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంటర్నేషనల్ మెస్సెస్ అన్నీ ఉంటాయి. ఓకే, అన్నిట్లో ఫుడ్ బాగుంటుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశావు. నిజంగా ఎవరైనా పిల్లలు రావాలన్నా కూడా మీలాంటి పిల్లల మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిద్దరు కూడా చెప్పండి, నిజంగా ఎవరైనా వేరే యూనివర్సిటీ కాకుండా మార్వాడిని చూస్ చేసుకోవాలి అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? అంటే మనకు దేంట్లో ప్యాషన్ ఉంటే అందులో రాణించడానికి వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. ఓకే, స్టడీలో ఉన్నా గానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏ విధంగా అయినా. ఇప్పుడు క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉన్నా గానీ వాళ్ళు నేషనల్స్ కానీ తీసుకెళ్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు ప్యాషన్ ఉండాలి, మనకు చేయాలని ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా తీసుకెళ్తారు. మన పిల్లలు సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఓ నైస్ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ద బెస్ట్ మార్వాడి యూనివర్సిటీ ఇన్ గుజరాత్. ఇంతమంది ఇన్ని రకాలుగా మార్వాడి యూనివర్సిటీ అని చెప్పి సంచలనంగా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మార్వాడి యూనివర్సిటీ అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ దొరికిందనే నేను అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీ పిల్లల్ని ఆలోచించకుండా ఇక్కడికి పంపించవచ్చు. ఇంత మంచి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి, ఇంత మంచి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీరు పిల్లల్ని ఇక్కడికి పంపించేయచ్చు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్